శ్రీ గురుచరిత్ర అధ్యాయం 47. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. తనవి తీరని సద్గురు కథా రసాపనాసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ 47, 48, 49 అధ్యాయాలలో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ ఓర్మిలతో సద్గురువుని సేవించి జీవన్ముక్తుడయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథపారాయణ చెయ్యాలి. ఒకే పరమాత్మ విశ్వమంతా అయి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులలో త్రిమూర్తుల ఐక్యమున్నదని గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పనందువలన మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలిమలానికి వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. శ్రీగురుడు ఒకే సమయములో 8 గ్రామాలలోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలలెన్నో షిరిడీ సాయినాథుని చరిత్రలో చూడవచ్చు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషీవలునికి లక్ష్మీ భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మీ చంచలమని లోకప్రసిద్ధి మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అజ్జులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభిష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధపురుషులకు, మరో వంక శ్రీ దత్తావతారాలులైన సద్గురువులకు భేదం. గురువనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. శ్రీగురుడు గంధర్వపురములోనూ అమరపురములోనూ నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెబుతాడు. కానీ తాను కారణము అనడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడతాయని ముందు చెప్పాడు. పూర్వముఖ జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలుంటాయని, దేవతలుంటారని గురుగీత చెబుతుంది. వాటిని అజ్జులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచారమవుతుంది. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు షిరిడీ సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే. శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతములో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపచేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి. కథారంభము. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతీతులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాండాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టూ ప్రక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయములో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యమో, అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక
ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటుకి మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కాని స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్లమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవినెంచక తమనే నమ్ముకున్న నిరుపేదయైన విదురుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు. అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్లకెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరనే ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలిచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండగ నాడు ఏ ఊరో వెళతారని అతడి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడకు వెళ్లవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలిచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయములో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్లారు. అయినప్పటికీ 8వ రూపములో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసములో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువులు, కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు. స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యి అటువంటి లీల తామెన్నడూ కని విని ఎరగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 47వ అధ్యాయము పారాయణ ఫలితము. గురు మహిమ తెలియట కొరకు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.